రేవంత్ సర్కారు అన్ని వర్గాలను వేధిస్తుంది. చిన్న కాంట్రాక్టర్లను కూడా వదలడం లేదు. మన ఊరు మనపడి కార్యక్రమంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండల కేంద్రంలో ఓ కాంట్రాక్టర్ 4 గదులు నిర్మించారు. దాంతోపాటు వంటగది, బాత్రూమ్ నిర్మాణం చేపట్టారు. పనులు చేసి 2 నెలలు అవుతున్నా బిల్లులు రావడం లేదు. దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్ ఉదయం పాఠశాల గేటుకు తాళం వేశారు. లక్షల రూపాయలతో పాఠశాల భవనం నిర్మిస్తే బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని కాంట్రాక్టర్ మండిపడ్డారు. వెంటనే బిల్లులు చెల్లించాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్కూల్ గేటుకు కాంట్రాక్టర్ తాళం వేయడంతో విద్యార్థులు గేటు బయట గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విద్యావేత్తలు, మేధావులు ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. 2023లో మేము స్కూల్లో 2 కన్స్ట్రక్షన్ చేశాము. ఈ దాదాపు ఒక 40 లక్షల రూపాయలతో కన్స్ట్రక్షన్ చేస్తే ఈ 2 సంవత్సరాలు అయితే వాటి వరకు ₹1 బిల్ రాలేదు. దీనికి నిరసనగా ఈరోజు మేము స్కూల్ గేట్ తాళం వేయడం జరిగింది. దీన్ని ఎంఈఓ గారు ఫోన్ చేసి మీకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి బిల్లులు వచ్చే విధంగా చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రభుత్వం 2 నెలల సంధి నరకం చూపిస్తుంది మాకు బిల్లులు లేకుండా. మా స్కూల్ మేము చదువుకున్న స్కూల్ అని చెప్పి సొంతంగా మా ఎవరు చేయకుండా మేము కావాలని చేసినాం. దాన్ని మా ఇష్టపూర్వకంగా చేస్తే ఈరోజు ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. లక్షలాది రూపాయలు వడ్డీలు కట్టలేక వస్తున్నాం మేము ఈరోజు.